కర్నాల్లో కర్ణుడి రథచక్రం భూమిలో ఇరుక్కున్న ప్రదేశం. కర్నాల్లో రోడ్ సైడ్ గోడలపై కర్ణుడి జీవిత చిత్రాలు. కురుక్షేత్ర రైల్వే స్టేషన్లో నా లగేజ్ బ్యాగ్ తెగిపోయిన ప్లేస్. వృద్ధుడి రూపంలో వచ్చిన శ్రీకృష్ణుడికి కర్ణుడు తన బంగారు పట్టిన రాయితీ విరక్కుటి దానం ఇచ్చిన ప్రదేశం ఇది. కురుక్షేత్రం నుండి ఉజ్జయిని వెళ్ళాలనుకున్నప్పుడు నాకు ఎదురైన సమస్యలు. మార్గ మధ్యంలో ఎక్కడో రైలు వెళ్తూ ఉంది. నా మొబైల్ కొట్టేద్దామని చూసిన ఒక వ్యక్తి నా దగ్గర కొత్తది కొనడానికి డబ్బులు లేవన్నప్పుడు నవ్విన సంఘటన. కర్ణుడు స్నానం ఆచరించిన ప్రదేశం. ధర్మరాజు పూజలు చేసిన అమ్మవారు మానసాదేవి. శ్రీకృష్ణుడు రథం ఆపి అమ్మవారికి పూజలు చేయి అని అర్జునుడికి చెప్పిన కాళీమాత గుడి. వెళ్ళిన ప్రతి భక్తుడి వైపు చూస్తూ ఉంటుంది అమ్మవారు. జాగ్రత్త. మొదటి పానిపట్టు యుద్ధం జరిగిన ప్రదేశం ఇదే. మీరు చిన్నప్పుడు పుస్తకాలు చదువుకున్న మొదటి పానిపట్టు యుద్ధంలో మరణించిన ఇబ్రహీం లోడి సమాధి దగ్గరికి వెళ్తున్నాం. ఇదే ఆ సమాధి. మూడవ పానిపట్టు యుద్ధంలో 1,00,000 మంది మరణించిన ప్రదేశం. రాత్రుల్లో దెయ్యాలుగా ప్రేతాత్మలుగా ఇక్కడే తిరుగుతున్నారు. రోజు శబ్దాలు వింటున్న సెక్యూరిటీ గార్డ్స్. రక్తపు మామిడికాయలు కాస్తున్న మామిడి చెట్టు. కారణం మూడవ పానిపట్టు యుద్ధంలో ఇది రక్తం తాగింది. శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతను బోధించినటువంటి చెట్టు. చెట్టును తాకిన జన్మ ధన్యమవుతుంది అంటారు. మనం ఏకంగా మనం అమ్మే కరుంగలి మాలలను తాకించి తెస్తున్నాం. కావాలి అనుకునేవారు కాల్ చేయండి. నా నంబర్ 7981961643. కేవలం 1,250 రూపాయలు మాత్రమే. ఇక ఇప్పుడు మనం వెళ్దాం. కురుక్షేత్రం రైల్వే స్టేషన్ లోపల ట్రాకులండి. ముందుగా మన ప్రయాణాన్ని మనం ఢిల్లీ నుంచి అయితే మొదలు పెడుతున్నామండి. ఈ వీడియో కంటే ముందు పద్మవ్యూహం, నిజమైన పద్మవ్యూహం ప్రదేశాన్ని నేను మీకు చూపించాను. అభిమన్యులు వారు తన ప్రాణాలను వదిలినటువంటి ప్రదేశం ఇదే. ఆ వీడియో కూడా పెట్టాను. దానికంటే ముందు బర్బరికుల వారి సమాధి మందిరాన్ని పెట్టానండి. తన తలను కోసి శ్రీకృష్ణ భగవంతుల వారికి ఇస్తారు. ఈ బర్బరికుడు ఒకే ఒక్క నిమిషంలో మహాభారత యుద్ధం మొత్తాన్ని కూడా ముగించేవారు. కానీ అనుకోకుండా అనేక సంఘటనల కారణంగా తన తలను కోసి శ్రీకృష్ణ భగవంతుల వారికి అయితే ఇస్తారు. ఆ 2 వీడియోలు చూస్తే మీకు పూర్తిగా క్లారిటీ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఈ వీడియో చూడండి, లేదా ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోలు చూడండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. మనం ఢిల్లీలో ఉన్నాం కదా. ఢిల్లీలో ఉదయం సమయంలో ఉదయం 11:10 ఆ సమయంలో నేనైతే ట్రైన్లో బయలుదేరాను కురుక్షేత్ర. మధ్యలో పానిపట్లో దిగాను. పానిపట్లో ఒక 3 ప్లేసులు అయితే చూపిస్తాను ఈ వీడియోలో. అవి చూసి వెళ్దాం. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ ప్రదేశం మొదటి పానిపట్టు యుద్ధం జరిగినటువంటి ప్రదేశం. దానికి సంబంధించినటువంటి ఆనవాలు మనం చూడవచ్చు. అయితే ఈ మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోది చనిపోతారు. మనం చిన్నప్పుడు పుస్తకాలు చదువుకుని ఉంటాం ఇబ్రహీం లోడి గురించి. అత్యంత క్రూరుడు అని. ఆ క్రూరుడు ఈ ఇబ్రహీం లోడి ఇక్కడే మరణించాడు. ఆయన సమాధి ఉంది. ఆ సమాధి కూడా నేను మీకు చూపిస్తాను. పదండి. పూర్తి వివరాలు కావాలంటే సపరేట్ వీడియో పెడతానండి. ఈ ప్రదేశానికి నేను రాగానే మొట్టమొదటి నా ఫీలింగ్ ఏంటంటే వరిడమ్మ జీవితం. చిన్నప్పుడు ఎప్పుడో పుస్తకాల్లో చదువుకున్నాను. ఈరోజు నా కళ్ళతో నేను ఈ ప్రదేశాన్ని చూస్తున్నానంటే నిజంగా నాకు సంతోషం అనిపించింది. ఇదిగో ఇదే సమాధి. ఇబ్రహీం లోడి సమాధి అండి ఇది. డ్రోన్ కూడా ఎగరేశాను. దానికి సపరేట్ వీడియో చేస్తాను. ఇబ్రహీం లోడి ఎవరు, ఎందుకు జరిగింది, మొదటి పానిపట్టు యుద్ధం ఎందుకు జరిగింది, మొత్తం కూడా సపరేట్ వీడియో వస్తుంది. కాకపోతే ఈ వీడియోలో నేను ఏం తిరిగాను అనేది క్లియర్గా చూపిస్తాను. ఓకేనా? సరే, ఇంకా నెక్స్ట్ నేను మీకు చూపించే రెండవ ప్రదేశము మూడవ పానిపట్టు యుద్ధం జరిగినటువంటి ప్రదేశం. 1,00,000 మంది మరణించింది. అదో బోర్డు. నేను ఎవరిని మోసం చేయట్లేదు. ఇదిగో బోర్డు మీరు చూడొచ్చు. మూడవ పానిపట్టు యుద్ధం జరిగినటువంటి ప్రదేశం. అంతేకాదండి, ఇక్కడ రాత్రి సమయంలో ప్రేతాత్మలుగా చనిపోయిన వాళ్ళు అరుస్తూ ఉంటారంట. దాదాపు 1,00,000 మంది మరణించారు ఈ ప్రదేశంలో. 1,00,000 మంది అండి. ముఖ్యంగా మనం ఎక్కడ గొడవ పడాలి అని రాజులంతా డిస్కషన్ చేసుకొని ఒక పెద్ద మామిడి చెట్టును చూపించి ఈ మామిడి చెట్టు దగ్గర నుంచి మనం యుద్ధం మొదలు పెడదాము అని మొదలుపెట్టినటువంటి ప్రదేశం ఈ మూడవ పానిపట్టు యుద్ధం. ఇదిగో ఇదే ఆ మామిడి చెట్టు. యుద్ధం అయిపోయేసరికి ఈ మామిడి చెట్టు మొత్తం కూడా రక్తంతో నిండిపోయింది. రక్తంలో మునిగి తేలింది ఆ మామిడి చెట్టు. ఆ మామిడి చెట్టు చుట్టూ కూడా కాళ్ళు తెగిపడిన వాళ్ళు, చేతులు తెగిపడిన వాళ్ళు, ఏవేవో అంతా. ఆ మామిడి చెట్టు కొన్ని 100 ఏళ్ళు ఆ రక్తం తాగి చివరికి మామిడి పండు కూడా నల్లగా రక్తం లాగానే కాసేటి. ముఖ్యంగా చెప్తున్నాను, వీడు కొద్దిగా చూపిస్తున్నాడని ఎవరు టెన్షన్ తీసుకోవద్దు. పూర్తి వివరాలతో వీడియో మళ్ళీ పెడతాను నేను ఒక్కొక్కటిగా.
ఇక ఈ ప్రదేశంలోనే 3వ పానిపట్టు యుద్ధం జరిగింది. 1,00,000 మంది చనిపోయారండి ఈ ప్రదేశంలో. ఇప్పటికీ భూత, ప్రేత, పిశాచాలుగా ఇక్కడ తిరుగుతున్నారని, అనేక శబ్దాలు వినబడుతున్నాయని ఇక్కడి సెక్యూరిటీ వాళ్ళు చెప్పారు నాకు. అంటే వాళ్ళే కదా ఇక్కడ కాపలా కాసేది. వాళ్ళు చెప్పేదాని ప్రకారం ఇక్కడ రాత్రి సమయంలో సాయంత్రం 6 దాటిందంటే ఒక చిన్న కాకి కూడా ఇటు సైడ్ రాలేదంట. అలాంటి ప్రదేశం ఇది. సాయంత్రం 6 లోపు చిన్న పిల్లలు కూడా వచ్చి ఆడుకుంటూ ఉంటారండి. దాని విషయంలో మీరేం టెన్షన్ తీసుకోవద్దు. ఓకేనా? నేను కూడా పగలే వెళ్ళాను. సో సాయంత్రం 6 తర్వాత మాత్రం ఎవరు ఇటు సైడ్ రారు అని చెప్పారు వాళ్ళు. ఎందుకంటే భూత, ప్రేత, పిశాచాలు అనేవాడు చాలా పెద్దదమ్మో, దెయ్యాలుగా తిరుగుతుంటారు అని చెప్పచ్చు సింపుల్గా. ఇప్పుడు బాగుంది కదా? సరే, ఇక మరొక ప్రదేశానికి దగ్గరికి అయితే వెళ్దాం. ఇక పాడిపట్లోని మరో ప్రదేశం దేవి మందిర్ అండి. అమ్మవారి ఆలయం, దుర్గమ్మ ఆలయం. నాకు ఇష్టమైన అమ్మవారు. ఆ అమ్మవారి ఆలయం దగ్గరికి వచ్చాను. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆలయంకు ఒక పెద్ద చరిత్ర ఉంది. ఆ చరిత్ర అంతా ఈ వీడియోలో నేను చెప్పలేను, కానీ ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి విశిష్టత అయితే నేను చెప్తానండి. ఆలయంలోకి వెళ్ళినప్పుడు చాలా పెద్ద ఆలయం, చాలా అద్భుతంగా ఉంది. ఒక రాజు ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠ చేసి చిన్న దేవాలయం అయితే నిర్మించారు. ఇప్పుడు అదే పెద్ద దేవాలయంగా విరాజిల్లుతుంది. అయితే ఎవరు ఏంటి అనేది సపరేట్ వీడియోలో పెడతాను. ఈ ఆలయాన్ని కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ అమ్మవారి ప్రత్యేకత చెప్పాలండి మీకు. అమ్మవారి విశిష్టత చాలా ముఖ్యం. ఇక్కడ అమ్మవారు రాత్రుల్లో ఇప్పటికీ తిరుగుతూ ఉంటారు. అంతెందుకు, ఆ రాజు అమ్మవారిని తీసుకొచ్చినప్పుడు నడుచుకుంటూ వెళ్ళింది అమ్మవారు. పూర్తి వీడియో తర్వాత సపరేట్గా పెడతాను. దండం పెట్టుకోండి. ఇక నేను ఈ ప్రదేశాలన్నీ చూసుకొని ఇంకా చాలా ప్రదేశాలు ఉన్నాయి, అవన్నీ చూపించాలంటే కష్టమవుతుంది కదా. ఇప్పుడు మనం కర్నాల్కైతే బయలుదేరాము ఆటో తీసుకొని. కర్నాల్లోకి నేను ఎంటర్ అయ్యానండి. ఇదిగో చూడండి, మీరు చూడొచ్చు, ఇది కర్నాల్ సర్కిల్. ఈ కర్నాల్లోనే దానవీర సూర కర్ణుల వారు తన కవచ కుండలాలను దానం చేశారు. అంతేకాదు, తన పన్నును రాయితో విరగొట్టి శ్రీకృష్ణ భగవంతుల వారికి దానం చేశారు. కల్పనా చావ్లా గారు ఈ ఊర్లోనే జన్మించారండి. కల్పనా చావ్లా గారు ముఖ్యంగా మీకు చెప్పాలి. సో మొత్తానికైతే కర్నాల్ అయితే వచ్చేసాను. గోడలకు రోడ్డు సైడ్ అటు ఇటు చాలా అద్భుతమైనటువంటి పెయింటింగ్స్ అయితే ఉన్నాయి. చాలా 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 ఆనందాన్ని కలుగు చేస్తున్నాయి ఇవైతే. కర్ణ మహారాజును ఈ ఊర్లో ఒక దేవుడిగా భావిస్తారండి. ఎందుకంటే కర్ణుడు ఈ ప్రదేశంలో దాన ధర్మాలు చేశారు కాబట్టి ఆయన్ను నిజంగా దేవుడిగానే పూజిస్తారు ఇక్కడ వాళ్ళు. మహాభారత యుద్ధంలో కౌరవులకు సాయం చేశాడు అన్నదానికంటే కూడా ఆయన దాన ధర్మాలను ఎక్కువగా వీళ్ళు లెక్క కడతారు. అంత మహాయోధుడు, అంత దాన ధర్మం చేయగలిగే యోధుడు ఎవరున్నారు అని మాట్లాడతారండి. సో మనమైతే వెళ్తున్నప్పుడు ఇలా అయితే వస్తాయి ప్రదేశాలు. అక్కడక్కడ మట్టి దిబ్బలు అయితే కనపడతాయి మనకు. అవన్నీ కూడా మహాభారత కాలం నాటి వాళ్ళు ఉపయోగించినటువంటి కోటలలాగా చెప్తారు. ఓకేనా? శిబిరాలు. ఇక ఇప్పుడు మనం కర్నాల్లో చూడాల్సిన మెయిన్ ప్లేస్ దగ్గరికి అయితే వెళ్దాం పదండి. ఇక ప్రస్తుతం నేను కర్నాల్లో ఉన్న మానసాదేవి మందిర్ దగ్గరికి అయితే వచ్చాను. ధర్మరాజుల వారు పూజలు చేసినటువంటి గుడి అండి ఇది. మహాభారత యుద్ధం మొదలవ్వడానికి ముందు ధర్మరాజుల వారు ఈ గుడికి వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి అంటే గుడి ఏంటి, ఇంత పెద్ద గుడి ఉండదు, అప్పుడు చిన్న ఆలయమే ఉండేది. ఈ ఆలయంలోకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మానసాదేవికి పూజలు చేశారండి. సాంప్రదాయబద్ధంగా పూజలు చేసినటువంటి గుడి. ఇక్కడ శివలింగం కూడా చాలా అద్భుతంగా ఉంది, కొత్తగా ఉంది. ఇక్కడ అమ్మవారిని చూపిస్తాను. మానసాదేవి రూపం చూడండి. ధర్మరాజుల వారు పూజలు చేసినటువంటి అమ్మవారండి. చాలా శక్తివంతమైనటువంటి అమ్మవారు. చాలామంది కర్నాల్లో ప్రతిరోజు సాయంత్రం సమయంలో ఇక్కడికి వచ్చి అమ్మవారికి మొక్కునే వెళ్తూ ఉంటారు. మీరు కర్నాల్ వచ్చినప్పుడు తప్పకుండా దర్శించండి. ఈ ప్రదేశంలో ఒక్క ధర్మరాజుల వారు మాత్రమే కదండి, పాండవులు వచ్చి పూజలు చేశారు. అంతేకాదు కౌరవులు కూడా వచ్చి ఇక్కడ పూజలు చేశారు. అందుకే ఈ అమ్మవారికి అంత ప్రత్యేకత. నేను దండం పెట్టుకున్నాను. ఇప్పుడు మనము మరొక ఆలయం దగ్గరికి అయితే ఇక్కడి నుంచి వెళ్దాం. ఈ ఆలయం కర్నాల్లో ఉన్న కాళీమాత ఆలయం. శ్రీకృష్ణ భగవంతుల వారు చెప్పిన విధంగా అర్జునుల వారు రథం దిగి వచ్చి పూజలు చేసినటువంటి ఆలయం. అంటే ఈ కురుక్షేత్ర యుద్ధానికి వెళ్తున్న సమయంలో అర్జునుడు చాలా ధీమాగా ఉంటారు అర్జునుల వారు. అప్పుడు శ్రీకృష్ణ భగవంతుల వారు, నీకు ఎన్ని విద్యలు వచ్చినా, ఎన్నో విధాలుగా నీకు ధైర్యం ఉన్నా సరే,
ఇక్కడ ఉన్నటువంటి ఈ కాళీమాత దయ లేకుండా నువ్వు యుద్ధం గెలవలేవు అర్జున, వెళ్ళి అమ్మవారికి దండం పెట్టుకొని రాపు అంటారు. అర్జునుల వారు వెంటనే రథం అంటే యుద్ధానికి వెళ్ళడానికి ముందు ఒక 10 నిమిషాల ముందు జరిగిన సంఘటన, చకచక రథం దిగి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ కాళీమాత అమ్మవారికి నాకు విజయం చేకూర్చు తల్లి అని దండం పెట్టుకున్నారు. ఇక్కడ ఆంజనేయ స్వామిని చూడొచ్చు గుడి లోపలికి వచ్చాక. నాకు విజయం చేకూర్చు తల్లి అని దండం పెట్టుకుంటే కాళీమాత అర్జునుల వారిని ఆశీర్వదించినటువంటి ప్రదేశం ఇది. మహాభారతం చదివేటప్పుడు ఖచ్చితంగా కాళీమాత గురించి వస్తుంది చూడండి. కాళీమాతకు వెళ్ళి పూజలు చేయి అంటారు. ఈ గుడికి వచ్చారు, ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి దగ్గరికి వచ్చి పూజలు చేశారు అర్జునుల వారు. ఈ మాత దగ్గరికి అమ్మవారు ఇప్పటికీ అక్కడికి వచ్చి ప్రతి భక్తుడి వైపు చూస్తుందండి. అక్కడ వాళ్ళు చెప్పేదాని ప్రకారము చాలా శక్తివంతమైనటువంటి అమ్మవారు. అక్కడికి వెళ్ళి మన సమస్యను మనం చెప్పుకుంటే అమ్మవారు తప్పకుండా వింటారు. అంతేకాదు వచ్చిన ప్రతి భక్తుడి వైపు తిరిగి చూస్తారు. అందరినీ ఎంతమంది 1,00,000 మంది వచ్చి నిల్చున్నా సరే ప్రతి ఒక్కరి వైపు చూస్తారు. ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు అర్జునుల వారికి విజయం చేకూర్చిపెట్టింది ఈ అమ్మే, ఈ కాళీమాతే. అయితే శ్రీకృష్ణ భగవంతుల వారు చెప్పిన దాని ప్రకారమే ఇక్కడ పూజలు చేశారు. ఇక ఈ కర్నాల్లో మనం చూడవలసిన మరొక ప్రదేశం కర్నాల్ లేక్ అని పిలుస్తారు. ఈ లేకు, ఈ నది, ఈ సరస్సు అని చెప్పచ్చు. ఈ లేకులో ఒకప్పుడు ఇది పెద్ద నదిగా ఉండేది. ఈ నదిలోనే కర్ణుల వారు స్నానం ఆచరించేవాళ్ళు. అంతేకాదు మధ్యాహ్నం సమయం వరకు ఈ లేకులో, ఈ నదిలో మోకాళ్ళ లోతు మునిగి అంటే నడుముల లోతుకు మునిగి పూజ చేసుకునేవాళ్ళు సూర్యభగవానుల వారికి. ఈ ప్రదేశంలో కూడా దాన ధర్మాలు చేశారు అని చెప్తారు. ప్రస్తుతానికి ఇది వచ్చేసి బాగుంది, బోటింగు ఇదంతా కూడా ఉంది. ఇక్కడ చూసుకున్న తర్వాత మనం ఇప్పుడు మెయిన్ ప్లేస్ దగ్గరికి వెళ్దాం పదండి. ఈ లేక్ దగ్గరే కర్ణుల వారికి సంబంధించినటువంటి ఒక విగ్రహం కూడా మనం చూడవచ్చు. చూడండి, కర్ణుల వారికి సంబంధించింది, కాకపోతే అది డ్యామేజ్ అయింది, ఎవరు మళ్ళీ పట్టించుకోలే. సో అది. ఇక నెక్స్ట్ ప్రవీణ్, మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ప్రస్తుతం నేను హర్యానా రాష్ట్రంలో ఉన్నటువంటి కర్నాల్లో అయితే ఉన్నానండి. ఈ కర్నాల్కి పేరు రావడానికి కారణం ఏంటంటే కర్ణుల వారు తన కవచ కుండలాలను దేవేంద్రుల వారికి దానంగా ఇచ్చినటువంటి ప్రదేశం ఇదే. సో ఇప్పుడు నేను ఉన్నాను కదా, ఈ ప్రదేశంలోనే ఇక్కడ ఒక సరస్సు ఉంటుంది. ఇక్కడ స్నానం చేసి బయటకు వచ్చినప్పుడు దేవేంద్రుల వారు వచ్చి తన కవచ కుండలాలను అయితే అడుగుతారు. అప్పుడు కర్ణ మహారాజు ఆ కవచ కుండలాలను ఇచ్చేస్తారండి. ఆ ప్రదేశం ఇదే. లోపలికి వెళ్దాం, మనం క్లియర్గా చూద్దాం, ప్రతిదీ కూడా తెలుసుకుందాం. సో ఇక్కడ మనం ఆర్చ్లాగా అయితే మనం చూడవచ్చు. అంతేకాదు ఇక్కడ కర్ణతాల్ అనేది ఒక బోర్డు కూడా వేశారు. ఇక్కడ చరిత్ర మొత్తం కూడా ఉంది, మీరు చూడొచ్చు. చరిత్ర అయితే మనం చూడొచ్చు, కర్ణతాల్ చరిత్ర మొత్తం కూడా. ఇక్కడ ఉన్నటువంటి బోర్డును చూపిస్తూ ఏఐకి ఇస్తే ఆ బోర్డులో ఉన్నది ఏఐ చెప్పిన విధానం చెప్తున్నాను. కర్ణతాల్ విశిష్టత అని చెప్పి ఈ ప్రదేశం మహాభారత కాలం నాటి గొప్ప దాత అయిన మహారాజు కర్ణుడి పేరు మీద నిర్మించబడింది. కుంతిపుత్రుడైన కర్ణుడు కౌరవుల తరపున మహాభారత యుద్ధంలో పాల్గొన్నాడు. ఇక్కడే కర్ణుడి సైనిక శిబిరం ఉండేదని చెబుతారు. అతను ప్రతిరోజు తన బరువుకు సమానమైన బంగారాన్ని బ్రాహ్మణులకు దానంగా ఇచ్చేవారు. కర్ణుడు యుద్ధభూమిలో మరణశయ్యపై ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు బ్రాహ్మణుల వేషంలో వచ్చి దానం అడిగారు. అప్పుడు తన వద్ద ఏమీ లేకపోవడంతో కర్ణుడు తన బంగారు పంటిని తీసి ఇవ్వబోయాడు. ఆ పన్ను అపవిత్రంగా ఉందని, నోటిలో ఉన్నందున కడగడానికి నీరు లేదని శ్రీకృష్ణుడు భగవంతుల వారు అంటారు. అప్పుడు కర్ణుడు తన బాణంతో భూమిని చీల్చగా అక్కడ ఒక స్వచ్ఛమైన నీటి దార అంటే నీటి బుగ్గ పుట్టింది. ఆ నీటితో పంటిని కడిగి దానం చేశాడు అని రాసింది. ఆ నీటి బుగ్గ ఇక్కడే ఉండేదని చెప్తారు. ప్రస్తుతానికైతే ఆ నీటి బుగ్గ నుంచి నీరైతే ఏమి రావట్లేదు. ఇదిగో మీరు చూడవచ్చు. అసలు మహాభారత యుద్ధంలో అత్యంత విషాదకరమైనటువంటి మరియు కీలకమైన ఘట్టం కర్ణుడి మరణం అని చెప్పచ్చు. కురుక్షేత్ర సంగ్రామంలో 17వ రోజు జరిగిన ఈ యుద్ధం ఇద్దరు అసాధారణ వీరులైన అర్జునుడు మరియు కర్ణుల మధ్య సాగింది. చరమాంక పోరాటం అని చెప్పచ్చు. కౌరవ సేనానిగా ఉన్న కర్ణుడు తన శక్తియుక్తులన్నీ ఒడ్డి పోరాడినప్పటికీ విధి అతన్ని ఎలా వెంటాడి మృత్యువు ఓడికి చేర్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ద్రోణాచార్యుడి పతనం తర్వాత దుర్యోధనుడిని కౌరవ సైన్యానికి సర్వ సైన్యాధ్యక్షుడిగా కర్ణుణ్ణి నియమించారు. కర్ణుడు రంగంలోకి దిగడంతో కౌరవ శిబిరంలో కొత్త ఉత్సాహం వచ్చిందని చెప్పాలి. 17వ రోజు యుద్ధం ఆరంభం నుండి అత్యంత భయంకరంగా సాగింది. కర్ణుడు పాండవ సైన్యాన్ని చీల్చి చెండాడుతూ ధర్మరాజును భీముణ్ణి
నకుల సహదేవులను ఓడించినప్పటికీ కుంతీదేవికి ఇచ్చిన మాట ప్రకారం వారిని చంపకుండా వదిలిపెట్టాడు. చివరకు అర్జునుడితో తేల్చుకోవాల్సిన సమయం రానే వచ్చింది. శల్యుడి సారథ్యం మరియు మానసిక యుద్ధం అని చెప్పచ్చు ఈ ఘట్టాన్ని. కర్ణుడు అర్జునుడిని ఢీకొనాలి అంటే ముందుగా శ్రీకృష్ణుడికి దీటైన సారథి నాకు కావాలి అని కోరాడు. అందుకే మద్ర దేశానికి చెందినటువంటి దేశాధిపతి అయిన శల్యుడిని సారథిగా నియమించారు. అయితే శల్యుడు మనసులో పాండవ పక్షపాతి. యుద్ధం మొదలైనప్పటి నుండి శల్యుడు కర్ణుడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా మాట్లాడడం మొదలుపెట్టాడు. అర్జునుడి ముందు నువ్వు ఎందుకు పనికిరావు అంటూ కర్ణుడిని నిరంతరం అవమానిస్తూ అతని ఏకాగ్రతను దెబ్బతీశాడు. యుద్ధం పతాక స్థాయికి చేరింది. ఇద్దరు వీరులు ఒకరిపై ఒకరు అస్త్రశస్త్రాలు సంధించుకుంటున్నారు. ఆకాశం బాణాలతో నిండిపోయింది. కర్ణుడు సర్పముఖాస్త్రాన్ని ప్రయోగించగా శ్రీకృష్ణ భగవంతుల వారు రథాన్ని భూమిలోకి 5 అంగుళాలు అదిమి ఉంచారు. అర్జునుడి ప్రాణాలు కాపాడాడు. ఆ సమయంలో కర్ణుడికి వరుసగా శాపాలు తగలడం ప్రారంభమైంది. యుద్ధం క్లిష్ట దశలో ఉన్నప్పుడు అస్త్రాలను ఎలా ఉపయోగించాలో, వాటిని ఎలా ఉపసంహరించుకోవాలో కర్ణుడు మర్చిపోయాడు. బ్రాహ్మణుడిని అని అబద్ధం చెప్పి విద్య నేర్చుకున్నందుకు పరశురాముడు ఇచ్చిన శాపం సరిగ్గా అదే సమయానికి పనిచేయడం మొదలుపెట్టింది. గతంలో పొరపాటున ఒక బ్రాహ్మణుడి గోవును చంపినందుకు నీ ప్రాణ సంకట స్థితిలో నీ రథచక్రం భూమిలో కూరుకుపోతుంది అని ఆ బ్రాహ్మణుడు శాపమిచ్చాడు. యుద్ధం మధ్యలో కర్ణుడి రథచక్రం ఒక్కసారిగా భూమిలోకి దిగబడిపోయింది. మరికొన్ని కథలలో భూమాత శాపం పెట్టినట్టుగా చెప్తారు. ఏంటంటే ఏది నెయ్యి తీసుకువెళ్తుంటే అది భూమిపైన పడడం, భూమి పీల్చుకోవడం, ఆ భూమిని ఇలా గట్టిగా ఒత్తి పెట్టుకుంటే అప్పుడు ఆ నెయ్యి మళ్ళీ బయటికి రావడం. ఆ సమయంలో నన్నే అదిగి పడతావా అని భూమాత శాపం పెట్టిందని మనం విన్నాం కథలుగా. సో ఈ కథ కూడా చెప్తారు. అయితే రథచక్రం కూరుకుపోవడంతో కర్ణుడు నిస్సహాయుడయ్యాడు. శల్యుడు సహాయం చేయడానికి నిరాకరించాడు. కర్ణుడు విల్లు కింద పెట్టి రథచక్రం పైకి లేపడానికి ప్రయత్నిస్తూ అర్జునుడిని ఉద్దేశించి ఇలా అన్నారు: అర్జున, ఇది ధర్మయుద్ధం కాదు. నేను నిరాయుధుడిని, రథం మీద లేను. ఇలాంటి సమయంలో నాపై బాణం వేయడం వీరలక్షణం కాదు అంటారు. అప్పుడు శ్రీకృష్ణ భగవంతుల వారు జోక్యం చేసుకుంటారు. కర్ణుడు గతంలో చేసిన అధర్మాలను గుర్తు చేశారు. ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో నువ్వు ధర్మం ఎక్కడ దాచుకున్నావు కర్ణ అంటారు. అభిమన్యుణ్ణి 7 కలిసి చుట్టుముట్టి చంపినప్పుడు నీ ధర్మం ఎట్టుపోయింది అని ప్రశ్నిస్తారు. లక్షగృహ దహనం అప్పుడు ధర్మం గుర్తుకు రాలేదా అని అంటారు. ఈ మాటలు విన్న కర్ణుడికి తల దించుకున్నట్టుగా అయిపోతుంది. తన చావు నిశ్చయమని అతనికి అర్థమైపోయింది. శ్రీకృష్ణుడి ప్రేరణతో ఆ శ్రీకృష్ణ భగవంతుడు వారి ప్రేరణతో అర్జునుడు అంజలిక బాణ్ అనే శక్తివంతమైనటువంటి ఒక అస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ బాణం కర్ణుడి కంఠాన్ని తాకడంతో అతని తల తెగి కింద పడిపోయింది. కర్ణుడు మరణించిన సమయంలో అతని శరీరం నుండి ఒక గొప్ప వెలుగు వచ్చి సూర్యబింబంలో కలిసిపోయింది. అలా కర్ణ మహారాజుల వారు తన ప్రాణాలను వదిలారు. ఇక ఈ కర్ణ మహారాజు మరణించిన చరిత్రలో ఒక గొప్ప వీరుడిగా మిగిలిపోయారు. అతను కేవలం సూర్యపుత్రుడు మాత్రమే కాదు, మహాదాత. తన ప్రాణాలను కాపాడే కవచ కుండలాలను కూడా దానం చేసిన త్యాగమూర్తి. ఆ కవచ కుండలాలను త్యాగం చేసింది ఇదిగో ఈ లేక్ పరిసరాల్లోనే. కర్ణాల్ లేక్ అంటారు దీన్ని. ఈ లేకులోనే ప్రత్యేకమైన వీడియో ఏం చేయలేదు. ఇక్కడే స్నానం ఆచరించి సూర్య భగవానుడు పూజ చేసుకొని మధ్యాహ్న సమయానికి బయటికి వస్తున్న సమయంలో దేవేంద్రుల వారు ఇక్కడికి వచ్చి కర్ణుల వారిని తన కవచ కుండలాలను దానంగా ఇవ్వమని అడుగుతారు. తనకు వచ్చింది దేవేంద్రుల వారు అని తెలిసినా ఆ కవచ కుండలాలను కోసినప్పుడు రక్తం ఏరులై పారుతున్నా సరే ఆయనకు ఇచ్చారండి. ఈ నది ఆవరణంలోనే వింటే మహాభారతం చదువుతున్నప్పుడు బాధ అనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ గుర్తించవలసిన విషయం ఏంటంటే అధర్మం వైపు ఎంత గొప్పవాడు ఉన్నా సరే మరణించాల్సిందే అన్నది మనం గుర్తించాలి. బాధ అనిపిస్తుంది. ఇక కర్ణుడి మరణం ఒక వ్యక్తి ఓటమి కాదండి, అది విధి ఆడిన వింత నాటకమని చెప్పచ్చు. ఎన్ని శక్తులు ఉన్నా, ఎన్ని విద్యలు తెలిసినా అధర్మ పక్షాన్ని నిలబడడం వల్ల, పూర్వకర్మల వల్ల కర్ణుడి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. కానీ యుద్ధ వీరులలో కర్ణుడికి ఉన్న స్థానం ఎప్పటికీ అగ్రస్థానమే అని చెప్పచ్చు. ఇదే కర్ణాల్ లేక్. ఈ లేక్ ఆవరణంలోనేనండి
కర్నూలు వారు తన కవచ కుండలాలను దానంగా ఇచ్చింది దేవేంద్రుల వారికి. ఈ ప్రదేశంలోనే స్నానం చేసేవాళ్ళు. ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుంది. మీరు వెళ్ళినప్పుడు బోటింగ్ కూడా చేయవచ్చు. ఇక ఇప్పుడు కర్ణ మహారాజు పూజలు చేసినటువంటి శివలింగము ఆ ప్రదేశం ఉంది. చివరిగా అదొకటి చూపిస్తాను. వీడియోని కంప్లీట్ చేద్దాం, సరేనా? పదండి. తాల్ పార్క్ ఆనుకునే శివలింగాలు, పురాతన శివలింగాలు అయితే మనం చూడొచ్చండి. కర్నూలు వారు అక్కడ స్నానం చేసి వచ్చాక ఇక్కడ పూజలు అయితే చేసుకునేవారండి. ఇదిగో ఈ ప్రదేశం, ఇక్కడ అనేక శివలింగాలు అయితే మనం చూడవచ్చు. చిన్న చిన్న శివలింగాలు. ఇక్కడ శివలింగం అయితే మనం చూడవచ్చు. అంటే ఈ ప్రదేశంలో శివుడికి పూజ చేసుకునేవారు కర్నూలు వారు, కర్ణ మహారాజు. ఇక్కడ ఒక పురాతన బావి కూడా మనం చూడవచ్చు. పైన అయితే ఇలా వేసేసారు. ఇది కూడా శివమందిరం అండి. పూజ చేసుకునేవారండి ప్రతిరోజు. అక్కడ స్నానం చేసి వచ్చి అదొక మందిరం. ఇక్కడ పురాతనమైనటువంటి ఒక రావి చెట్టును కూడా మనం చూడవచ్చు. ఎస్, ఇవన్నీ కూడా చూసాం కదా. ఇవన్నీ కూడా ఈ ప్రదేశాన్ని ఆనుకొని ఉంటాయండి. మీరు వచ్చినప్పుడు కంపల్సరీ ఇక్కడ చూడండి, దర్శనం చేసుకోండి. కర్నూలు వారు పూజలు చేసినటువంటి శివలింగాలు ఇవన్నీ కూడా. కేవలం కర్నూలు వారు మాత్రమే కదండి, పాండవులు కూడా ఇక్కడ పూజలు చేశారు అని చెప్తారు. जय माता की बोलो, जय माता की, सारे बोलो जय माता की। यस, वो हाँ जी करण, ओके, हाँ जी 5 पांडव थे जो, हाँ, वो यहाँ पर पूजा करते थे। ओके, दिस हाँ जी, इस मंदिर में और देवी माता मंदिर एक और है और एक काली माता मंदिर। ओके, देवी मंदिर। हाँ जी, एक देवी मंदिर पास में ही है, एक काली माता इधर है मंदिर है। ओके, दिस मंदिर का नाम झारखंडी मंदिर बोलते हैं। झारखंड में। ये शिवलिंग अपने आप ही प्रकट हुए थे। बाय। ఎస్, ఇక్కడ శివలింగాలకు ఇక్కడ కర్నూలు వారు ప్లేస్ అయితే చూశారు కదా. ఇక్కడ పక్కనే దేవి మందిర్ ఉంది, ఇటు వెళ్తే కాళీ మందిర్ అయితే ఉంది. ఇక్కడ కూడా కర్నూలు వారు పూజ చేసుకున్నారు అని చెప్తారండి. ఈ ప్రదేశం నేను ఉజ్జయిని వెళ్ళాలి అనుకున్న ప్రతిసారి ఒక సంఘటన జరుగుతూ ఉంది. ప్రతిసారి 1-2 సార్లు కాదు, చాలాసార్లు. ఆ సంఘటన ఏంటో నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. నేను కురుక్షేత్రం నుంచి కూడా ఉజ్జయిని వెళ్దామని ట్రైన్ ఎక్కాను. ఆ తర్వాత జరిగిన సంఘటన చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది మీకు. అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇక ఈ వీడియోకి లైక్ కొట్టండి. ఇప్పటికే ఎక్కువ లెంత్ అయింది కాబట్టి ఇక ఈ వీడియోని ఇంతటితో స్టాప్ చేద్దాం. ఈ వీడియోకి లైక్ కొట్టి ఈ వీడియో కింద మీ విలువైన కామెంట్ని పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నిజంగా నచ్చి ఉంటే నచ్చిందని పెట్టండి, నచ్చకపోతే నచ్చలేదని పెట్టండి. ఇప్పటి వరకు ఎవరైనా మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ ఆధ్వర్యంలో నెక్స్ట్ మనము శ్రీ లక్ష్మీ గణపతి కుబేర హోమం అయితే జరిపిస్తున్నామండి. కేవలం 999 రూపాయలతోనే ఈ పూజ, ఈ హోమం మీ పేర్లు గోత్రనామాలపైన జరుగుతుంది. ప్రసాదంగా కరుంగలి బ్రేస్లెట్ కూడా మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే కరుంగలి మాల కావాలంటే, ఒరిజినల్ కరుంగలి మాల కావాలంటే కాల్ చేయండి 7981961643 ఈ నెంబర్కు. సరైన కాణిపాకంలో జరుగుతుందండి ఈ పూజ. అక్షయ తృతీయ రోజున, అంటే ఇంకా 5 రోజులు కూడా లేదు సమయం. కేవలం 999 రూపాయలతోనే నేనే దగ్గరుండి మీ పేర్లు గోత్రనామాలతో ఈ హోమము, ఈ పూజ జరిపించి ఆ వీడియో కూడా మీకు వాట్సాప్కి పెడతాను, మీరే చూసుకోవచ్చు. సరేనా? ఇప్పటికి ఆలస్యమైంది. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః, హరి ఓం.